ఇక సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 42% రిజర్వేషన్లతోనే నిర్వహించాలి. సీఎం రేవంత్కు ఆర్ కృష్ణయ్య లేఖ. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లాగూ న్యాయం చేయలేదు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికల్లో అయినా న్యాయం చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిరో చిత్తశుద్ధితోని కామారెడ్డి డిక్లరేషన్ని వీళ్ళు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని మీద చర్చిస్తుందా లేదా చూడాలి. ముఖ్యంగా వీలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ సంఘాలు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42% రిజర్వేషన్లతోనే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్లో ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లకు స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు చేసిన తర్వాత నిర్వహించాలని కోరారు. అలా చేయకుండా ఎన్నికలకు వెళితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీసీ ప్రకారము స్థానిక సంస్థలలోని బీసీ రిజర్వేషన్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారట. ఇక బీసీలకు ఇచ్చిన హామీని సీఎం అమలు చేసి మాట నిలుపుకోవాలని లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో చర్చించిన తర్వాత 42% ఇవ్వాలని డిసైడ్ చేసినా కూడా ఎవరైతే బీసీలు ఉన్నారో ఇప్పటికైనా సామాజిక చైతన్యం తెచ్చుకొని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఏ విధంగానైతే చాలామంది బీసీలు కూడా గెలవడం జరిగింది. అదే తరహా చైతన్యాన్ని కొనసాగిస్తూ మీ ఓట్లు మీకు వేసుకొని మీ సీట్లు మీకు గెలిపించుకుంటే అప్పుడు ప్రభుత్వానికి చెంపపెట్టి ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు మేల్కొంటారు ఈ ప్రభుత్వాలు. మేల్కొని ఎవరైతే ఎక్కువ జనాభా ఉంటారో వాళ్ళకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. అది ఏ ఎన్నికలైనా కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, కోఆపరేటివ్ ఎన్నికలు కానీ, ఇంకా ఇతరత్ర ఎన్నికలు కానీ, ఇంకా మున్సిపల్ ఎన్నికలు కూడా కానీ, ఇట్లా మీరు కొనసాగించినప్పుడే, దీని మీద దృష్టి పెట్టినప్పుడే అది ముందుకెళ్తుంది. ప్రభుత్వాలు కూడా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు కూడా ఆలోచించడం జరుగుతూ ఉన్నది. సో అట్లా ముందుకెళ్ళాలని చెప్పేసి మా సూచన. సో వీళ్ళు ఇచ్చినా అయ్యకపోయినా పోరాటం చేస్తూనే మీరు నిలబడాలి. మొన్న ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లో బీసీలు చాలామంది గెలిచారు కదా, అట్లనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.